ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కు ఏసీబీ నోటీసులు పంపించింది. రేపు ఉదయం విచారణకు రావాలని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగార్జున, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణ సందర్భంగా ఏ అంశాలను ఏసీబీ ప్రస్తావించే అవకాశం ఉంది? ఫార్ములా ఈ ఆపరేషన్ కేసులో ఇప్పటివరకు కేటీఆర్ ని 2 సార్లు విచారించింది, అరవింద్ కుమార్ ని ఒకసారి విచారించింది. అయితే ఆయన విదేశాల్లో తోటి అంటే కేటీఆర్ కంటే ముందే ఆయన విచారించాలనుకున్నారు. కానీ ఆయన విదేశాలకు వెళ్లడం తోటి మొన్న 30వ తేదీ వరకు ఆయన విదేశాల్లోనే ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చి విచారించాలని భావించారు. అందులో భాగంగా ఆయన విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ రోజు ఆయనకి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్ నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత 2 రోజుల క్రితం బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈ కేసులో 2వసారి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఆయన ఉన్నారు. సో ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి విదేశీ సంస్థకు నగదు బదిలీ అంశానికి సంబంధించి పరిపాలన అనుమతులు తీసుకోకుండా, ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా డబ్బులు పంపించడం ద్వారా ప్రభుత్వం మీద పడినటువంటి 55 కోట్ల రూపాయలటువంటి భారానికి సంబంధించినటువంటి విషయంలో ఈ కేసు నమోదైంది. అప్పుడు దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఒకవైపు ఈ కేసుని ఏసీబీ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈడీ కూడా ఇప్పటికే 3 కూడా విచారించడం జరిగింది. అయితే ఏసీబీ మాత్రం ఇందులో ఇప్పటి వరకు కేటీఆర్ ని 2వసారి విచారణ సమయంలో ఆయన మొబైల్ ఫోన్లు కూడా ఇవ్వాలని కోరడంతో ఆయన మొబైల్ ఫోన్లు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అడ్వకేట్ ద్వారా దీనికి సమాధానం పంపించడం జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ ని మొన్న విచారించిన తర్వాత అతను చెప్పినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి, అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్ కేసు సంబంధించి అప్పుడు ఎన్నికల హడావుడిలో తాను పెట్టినటువంటి అంటే ప్రమోటర్ గా ఉండాల్సినటువంటి సంస్థ తప్పుకోవడంతో హెచ్ఎండిఏనే ప్రమోటర్ గా వ్యవహరించేందుకు వచ్చే ప్రభుత్వం తమ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ప్రమోటర్ అప్పుడు వెతుకుతామని చెప్పేసి ఎప్పుడు హెచ్ఎండిఏ ప్రమోటర్ గా వ్యవహరిస్తూ దానికి ఆయన డబ్బు పంపించాలని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి ఒప్పంద ప్రకారం 10వ సీజన్ కి డబ్బులు కట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం, దాన్ని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడం, బిఎల్ఎన్ రెడ్డి ఈ ప్రాసెస్ ను పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్పుడు ఎటువంటి అనుమతులు తీసుకున్నారు, కేబినెట్ ఆమోదం లేకుండా అప్పుడు హెచ్ఎండిఏలో 10 లక్షలకు మాత్రమే అనుమతి ఉండగా ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా వాళ్ళు పంపించారు, విడతల వారీగా 45 కోట్ల రూపాయల డబ్బులు పంపించడంతో పాటుగా దానివల్ల ప్రభుత్వం మీద అదనంగా పడినటువంటి 10 లక్షల రూపాయల పన్ను, దాంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి మోటార్ స్పోర్ట్స్ కి సంబంధించిన డబ్బులు కట్టాల్సిన నగదు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భారం పడింది. దీనివల్ల వీటన్నిటికీ కారణం ఈ కేసులో కేటీఆర్ ని A1 గా పెట్టారు, A2 గా అరవింద్ కుమార్ పెట్టారు, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని పెట్టారు. సో ఈ కేసుకు సంబంధించి A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ రేపు 2వసారిని ఆయన విచారించిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ కేసులో మరికొన్ని విషయాలు రేపు విచారణలో బయటపడే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.